ఆటోమొబైల్, అగ్రికల్చర్, రీటైల్, టెక్నాలజీ అండ్ కన్స్ట్రక్షన్, దీనికి సంబంధించి మీరు ఏదైనా చదువుతున్నా, ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నిస్తున్నా ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ట్రంప్ తీసుకునే డెసిషన్ వల్ల. అన్ని కంట్రీస్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి కానీ 26% టారిఫ్ పెట్టిన మన ఇండియా ఇంకా మాట్లాడలేదు. దాదాపు అన్ని కంట్రీస్ మీద అలాగే ఉన్నాయి. ఇండియా 26%, సౌత్ కొరియా 25%, థాయిలాండ్ 35%, జపాన్ 24%, చైనా 54%. సో అందరూ లోపల కోపంగానే ఉన్నారు. ఐటీ అవుట్ సోర్సింగ్ మీద కూడా అమెరికన్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తే వాళ్ళ సర్వీస్ ఎందుకు అమెరికన్ కంపెనీ తీసుకుంటది? మరి అప్పుడు దానికి కరెస్పాండింగ్ ఇండియన్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఐటీ ఉద్యోగాలు వెళ్ళిపోవాలి కదా. సో ఉద్యోగాలు పోతాయి. అట్లీస్ట్ మనుషులు ఉండే ప్రదేశాలకు ఓకే. ఆస్ట్రేలియా దగ్గర ఒక చిన్న ఐలాండ్ ఉంది, హర్డ్ అండ్ మెక్డొనాల్డ్ ఐలాండ్ అని. అక్కడ మనుషులు ఉండరు, ఓన్లీ పెంగ్విన్స్ ఉంటాయి. పాపులేషన్ 0. ఆ దేశాన్ని కూడా ఇలా బోర్డులా పట్టుకొని ఆ దేశం మీద కూడా మేము 10% వేస్తామని వివరిస్తున్నారు. లిబరేషన్ డే అని ట్రంప్ గారు పెద్ద బోర్డు ఒకటి పట్టుకొచ్చి మీడియాని అడ్రస్ చేస్తూ వాళ్ళని చూస్తూ ఈ దేశాలకి ఈ ట్యాక్స్లు నేను అయిపోతున్నాను, మనం 10-15 రోజులు వెనక్కి వెళ్తే కూడా ఓ వీడియో చేశాను, అందులో క్లియర్ గా చెప్పా. April 2 ఆయన అనౌన్స్ చేస్తున్నారు ఇండియా మీద, చైనా మీద, పాకిస్తాన్, బంగ్లాదేశ్, EU ప్రతి దేశం మీద ఒక రెసిప్రోకల్ టారిఫ్ వేస్తున్నారు అని. గట్టిగా మాడితే ఆయన ఏమన్నారు, మీరు నా మీద ఎంత టారిఫ్ వేస్తే నేను అంతే వేస్తాను అని. బట్ ఇవాళ వాస్తవం కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఆయన అనుకున్నంత ఏకపోయినా చాలా పెద్ద పెద్ద షాక్లే ఇచ్చారు పెద్ద పెద్ద కంట్రీస్ కి. రష్యాని మినహాయిస్తే ఇండియన్ గూడ్స్ మీద 26% టారిఫ్ ప్రకటించారు ఆయన. దాని పర్యవసానాలు అంటే ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నా. మీరు ఐటీ సెక్టర్ లో ఉన్నా, బాగా చదువుకొని కష్టపడి గ్లోబల్ మార్కెట్ లో ఒక చిన్న మార్క్ తెద్దాం అనుకున్నా, మీరు ఏ ఉద్యోగాల్లో ఉన్నా ఇలాంటి వరల్డ్ లీడర్స్ తీసుకునే డెసిషన్ మీ లైఫ్ లో ఎఫెక్ట్ చేస్తాయి. అది ఎలాగో నేను మీకు చెప్పబోతున్నా. గోల్డ్మ్యాన్ సాక్స్ అని ఒక అమెరికన్ కంపెనీ ఉంది. మొన్నటి వరకు 20% ఛాన్స్ ఉంది రిసెషన్ రావడానికి అని చెప్పేది. ఇవాళ 20% కాదండి, 35% ఛాన్స్ ఉంది. మొత్తం గ్లోబల్ మార్కెట్ కొలాప్స్ అవ్వడానికి. ఇన్ఫ్లేషన్ 4% పెరగబోతుంది. అమెరికన్ కన్స్యూమర్ కి ఇది బ్లడ్ బాతే అని ఓ పక్క చెప్పుకొస్తున్న ఇండియన్ మనం పక్కన పెడదాం. బంగ్లాదేశ్ కి, పాకిస్తాన్ కూడా 35-37% రెసిప్రోకల్ టారిఫ్స్. ఇక చైనాకి అయితే బ్లడ్ బాతే. ట్రంప్ గారు చూపించిన బోర్డు మీద 34% ఉంది. కానీ ఆల్రెడీ యూఎస్ కి చైనాకి మధ్యలో జరుగుతున్న ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అందులో 20% ఇన్హెరెంట్ గా ఉంది. సో టోటల్ గా 54%. ఈ టారిఫ్స్ ఏంటి, ఎలా వరకు అవుతాయి ఆల్రెడీ మీకు చెప్పాను. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వేరే కంట్రీ మన మీద వేసే ట్యాక్స్ అది. మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తా. ఇండియా మీద యూఎస్ 26% టారిఫ్ వేస్తుందంటే ఈ వస్త్రం ఒకవేళ ₹100 అయితే దాన్ని యూఎస్ లో అమ్మాల్సి వస్తే ₹126 అమ్మాలి. ఆ ₹26 గవర్నమెంట్ పాకెట్ లోకి వెళ్తాయి. బట్ ఇక్కడ అది కాదు ముఖ్యం. గత 2-3 నెలలుగా ఇండియాని ట్రంప్ బెదిరిస్తూనే ఉన్నారు. మన నరేంద్ర మోడీ గారు యూఎస్ కి వెళ్ళినప్పటికీ ఆయన నాకు ఫ్రెండే గానీ ఇవాళ అదే అన్నారు ఆయన ప్రెస్ మీట్ లో. నరేంద్ర మోడీ గారు నాకు ఫ్రెండే, నాకు మంచి ఆప్తమిత్రుడే ఆయన, కానీ తమ్ముడే పేకాటే అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతూ ఇండియా very very tough, very tough. The prime minister just left and he's a great friend of mine, but I said you're a friend of mine but you're not treating us right. They charge us 52%. ఆ బోర్డు మీద ఉండే నంబర్స్ చూపించారు ప్రతి కంట్రీవి. దాని బ్యాక్గ్రౌండ్ అంటే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ మీరు కొన్ని కీ ఇష్యూస్ మీద దృష్టి పెట్టాలి. ఫస్ట్లీ ఆయన ఏదైతే మ్యాథ్స్ అప్లై చేశారో, మనకి రజనీకాంత్ గారి సైన్స్ ఫిక్షన్ సినిమా ఒకటి ఉంటుంది, అందులో ఆయన ఒక పాపులర్ మీమ్ ఉంటుంది, దిస్ ఇస్ బియాండ్ సైన్స్ అని. అలాగే ఆయన అప్లై చేస్తున్న మ్యాథ్స్ చూస్తుంటే దిస్ ఇస్ బియాండ్ మ్యాథ్స్ అన్నట్టు ఉంది. ఆయన ఏమంటారు, ప్రతి దేశం మా మీద వేస్తున్న ట్యాక్స్ల మీద మేము 50% కట్ చేసి వేసామని అంటున్నారు, కానీ మనం యూఎస్ మీద 52% వేస్తున్నాం అనేది పచ్చి అబద్ధం. ఏ లెక్కకి అది సరితూగదు. దానికి అదనంగా ఒక అమెరికన్ జర్నలిస్ట్ ఇస్ వెరీ స్టూపిడ్ అని చెప్పి ఒక చిన్న మ్యాథ్ క్యాలిక్యులేషన్ వేసాడు. అంటే ట్రంప్ గారి డిపార్ట్మెంట్ ఇలా ఆలోచించి ఈ రకమైన నంబర్ వేసి ఉంటది అని. దాంట్లో ఏం బయటకు వచ్చిందో తెలుసా, సింపుల్ గా ట్యాక్స్ సర్ప్లస్ క్యాలిక్యులేట్ చేసి, అంటే మనం అమెరికాకి ₹10 ఎక్స్పోర్ట్ చేస్తూ ₹4 మాత్రమే ఇంపోర్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ ₹6 ఏదైతే మిగిలి ఉంటుందో దాన్ని అమెరికన్ ట్రేడ్ డెఫిసిట్ అంటారు. ఇప్పుడు ఈయన క్యాలిక్యులేషన్ లో ₹6 10తో డివైడ్ చేసేసి 60% మీరు మా మీద ట్యాక్స్ వేస్తున్నారంటే ఎలా ఉంటది? అదే చేస్తున్నారు ఆయన. నేను యాజ్ ఎ సిటిజన్ గ్రాస్ రూట్ లెవెల్ నమ్మే వ్యక్తిని. అంటే ఏ పాలసీ అయినా మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అదే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి అదనంగా ఓవర్ ది ఇయర్స్ స్మూత్ హాలీ టారిఫ్ యాక్ట్ అని చెప్పి 1930s లోనే ఇలాంటి టారిఫ్ రెస్ట్రిక్షన్స్ ప్రపంచం మొత్తం మీద పెట్టారు ఆ టైంలో. అది ఆ టైంలో ప్రపంచంలో ఉండే ట్రేడ్ రిలేషన్స్ అన్నిటిని ఎలా కుదేలు చేసిందో కూడా ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అది ఇప్పుడు రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? సింపుల్ థాట్, బట్ అందరికీ అర్థమయ్యేలా చెప్తా. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీకు రోజు ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే మిస్ అవ్వకుండా. లోకల్ న్యూస్ నుంచి ఇంటర్నేషనల్ న్యూస్ వరకు అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్ లాంగ్వేజ్ లో అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు మీ ముందు పెట్టేస్తాం. చాలా మంది వీడియోస్ డైలీ చూస్తున్నారు అండ్ ఎంజాయ్ కూడా చేస్తున్నారు. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం మాత్రం చెప్తున్నాను స్వామి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిగానే మీ దాకా వచ్చేస్తుంది. డన్ స్వామి. ఈ కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలంటే ట్రంప్ ఏ యాంగిల్ నుంచి వస్తున్నారో మీకు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఆయన ప్యూర్ సాడిజమేనా? ఎందుకంటే వాళ్ళ కంట్రీలో ఉండే కన్స్యూమర్స్ కూడా సఫర్ అవుతారు కదా. ఇంపోర్ట్స్ వల్ల వాళ్ళకి ఆప్షన్స్ తక్కువ అవుతాయి. వాళ్ళు ఏదైనా చైనీస్ స్పాట్ కొనాలన్నా లేదా ఇండియన్ టెక్స్టైల్ కొనాలన్నా వాళ్ళు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారు. సో సొంత సిటిజన్స్ ట్రంప్ ఇలా ఎందుకు ప్రలోభ పెడుతున్నారు అనే డౌట్ మీకు వస్తే అమెరికా ఫస్ట్ అనే ఆయన సిద్ధాంతాన్ని మీరు తెలుసుకోవాలి. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ప్రపంచం మొత్తం మన అమెరికా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ లా ఆలోచిస్తాడు. ఆయన బిజినెస్ పరంగా చూస్తే ప్రతి కంట్రీతోనూ మనకే ట్రేడ్ డెఫిసిట్ ఉంది. మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు కానీ మన నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోరు. ఈ ట్రేడ్ డెఫిసిట్ వల్ల మన వల్ల వేరే దేశాలు లాభపడుతున్నాయి కానీ వేరే దేశాల వల్ల మనం లాభపడట్లేదు.
అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఆయనది. ఇన్ఫాక్ట్ ఆయన కుర్చీ ఎక్కగానే ఈ పాయింట్ గురించి మాట్లాడడం మొదలు పెట్టారు ఆయన. ఇన్ఫాక్ట్ ఆయన కేబినెట్ లో ఉండే వాళ్ళు కూడా దాన్ని పొగుడుతున్నారు. ఇది చాలా బోల్డ్ మూవ్, ఇది ఎకనామిక్ సోవెంటీ ఉంటుంది మనకి. కాకపోతే ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే గ్లోబలైజేషన్ వచ్చిందే ఈ థాట్ ని కాంబాట్ చేస్తూ, అండ్ దానికి వెన్నెముకలా నిలబడింది అమెరికా క్యాపిటలిస్టిక్ వాల్యూస్ తో ఉండేది. ఇప్పుడు సింపుల్ గా విషయం చెప్పాలి నేను, మన ఇంట్లో ఒక టీవీ ఉంటది కదా, ఆ టీవీని కొనడానికి ఒక షోరూమ్ కి వెళ్ళి ₹1,00,000 ఖర్చు పెట్టినప్పుడు నా ₹1,00,000 పోయాయి అనుకుంటావా? మనం ₹1,00,000 ఇచ్చి ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాం అనుకుంటావా? కామన్ సెన్స్ కదా ఇది. అలాగే చైనాలో పాపులేషన్ ఎక్కువ, ఇండియాలో ఐటీ అవుట్ సోర్సింగ్ చాలా బలంగా నడుస్తుంది, మన వాళ్ళ మెదడు చాలా పదునుగా ఉంటుంది, మ్యాథ్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో డిమాండ్ క్రియేట్ అయింది, వాళ్ళు సర్వీసులను అవుట్ సోర్స్ చేసుకుంటున్నారు. సరే ఈ దేశాల్లో ఇదంటే అమెరికాలో ఏముంది? అమెరికాలో డాలర్ కి వాల్యూ ఉంది, దాంతోనే కదా కొనుక్కోగలుగుతున్నారు. ట్రేడ్ అంటే అలాగే వెళ్తుంది కదా. ప్రపంచం మొత్తాన్ని ఇంకా ఫాస్ట్ చేయడానికి వచ్చిందే ఇలాంటి గ్లోబలైజేషన్. మనం అంతా ఇలా గ్లోబల్ విలేజ్ అయిపోయాం. ఇక్కడ ఇండియాలో వేసుకున్న వాళ్ళ బట్టలు వియట్నాం నుంచి వస్తే, చేతిలో ఉండే ఫోన్ చైనా నుంచి వస్తుంది, కాళ్ళకేసే లెదర్ బూట్ ఇటలీ నుంచి వస్తుంది. మనం కస్టమర్ సర్వీస్ కాల్ చేస్తే అక్కడ ఒక ఇండియన్ వ్యక్తి ఫోన్ ఎత్తుతున్నారు. మనం వాడే ల్యాప్టాప్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఫోన్ చేస్తే కాల్ సెంటర్ లో ఎత్తే వ్యక్తి బంగ్లాదేశ్ కి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సడన్ గా లేదు మావన్నీ మేమే చేసుకుంటాం, మా అమెరికా ఫస్ట్, మా మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేయాలి, మా ఉద్యోగాలు మేమే ఇచ్చుకుంటాం. ఒకవేళ బయట నుంచి ఏమైనా కొనుక్కోవాల్సి వస్తే ఆ బయట దేశం మేము ఎంత కొనుక్కుంటున్నాం అంత కొనుక్కుంటే తప్పితే, లేదా అంత ట్యాక్స్ పెడితే తప్పితే మేము వాళ్ళకి ఇవ్వం, లేదా వాళ్ళ దగ్గర కొనుక్కునే గూడ్స్ వెల పెంచేస్తాం మేము అంటే ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? మొన్నే మనం చూసాం 2-3 వారాల క్రితం ఆయన ప్రకటించినప్పుడు $4 ట్రిలియన్ లాస్ వచ్చింది. మొత్తం మార్కెట్ అంతా కొలాప్స్ అయిపోయింది. అది S&P 500 అయినా లేదా యాపిల్, మెటా లాంటి స్టాక్ ప్రైజెస్ అయినా. దాని గురించి నేను వీడియో చేశా, నేను అందుకే రిపీట్ చేయట్లేదు. సో ట్రంప్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వస్తున్నారో అదే ఫండమెంటలీ రాంగ్. సో ట్రంప్ అనే వ్యక్తి స్టాంచ్ నేషనలిస్ట్ అయినా ఆయన దేశాన్ని ఆయన ఎప్పుడు ముందు పెడతారో అది ఓకే, ఎవరి దేశాన్ని వాళ్ళు ముందు పెట్టుకోవడం కరెక్టే. కాకపోతే ఈ టారిఫ్స్ దగ్గర ఆయన ఏదైతే చేస్తున్నారో, ఎలా అయితే నడుచుకుంటున్నారో, ఈ ల్యాప్స్ ఇన్ జడ్జ్మెంట్ వల్ల అవతల దేశాలకే కాదు వాళ్ళ సొంత దేశాన్ని కూడా నష్టాలు చూసే అవకాశాలు ఉన్నాయి. సరే ఒక రెగ్యులర్ సగటు వ్యక్తిలాగా నాకు అర్థం కావట్లేదు ఎలాంటి నష్టం వస్తుంది అనే డౌట్ మీకు వస్తే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇప్పుడు చైనా మీద 54% ఉంది, జపాన్ మీద, సౌత్ కొరియా మీద, ఇలాంటి దేశాలన్నిటి మీద హెవీగా ఉన్నాయి. చైనా ఏమంటుంది, ఇది చైనీస్ ప్రెస్ నుంచి డైరెక్ట్ గా వచ్చింది, నేను మా సౌత్ ఈస్ట్ ఏషియన్, జపాన్, మా సౌత్ కొరియా, మేము ముగ్గురం కలిపి మేము రిటాలియేట్ అవుతాం, మేము ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ కి రెసిప్రోకల్ టారిఫ్ వేస్తా ఉంటున్నారు. అంటే మీ లెక్కల్లో బొక్కలు ఉన్నాయి, ఆ లెక్కల్ని బేస్ చేసుకొని టారిఫ్ వేశారు కాబట్టి ఈ లెక్కల్ని బేస్ చేసుకొని మేము ఇంకా డబుల్ చేస్తాం టారిఫ్ అంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది, బ్లడ్ బాత్. వీళ్ళు 50% వేసాను, వాళ్ళు 70 వేస్తే, వాళ్ళు 70 చూసి వీళ్ళు 90 వేస్తే, ఈ 90 చూసి వాళ్ళు 110 వేస్తే, అది అలా వెళ్తానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ చైనా డైరెక్ట్ గా చెప్పింది, ట్రేడ్ యుద్ధానికే కాదు ఏ యుద్ధానికైనా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి. 美方如果真想解决芬太尼问题，就应该在平等 సో అలా ఒక దేశం మీద ఒక దేశం పడి కొట్టేసుకొని అన్ని మార్కెట్లు కొలాప్స్ అయిపోయి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి దాని బాధ ఒక సగటు వ్యక్తి మీద పడుతుంది. అది చైనీస్ వ్యక్తి అయి ఉండొచ్చు, ఇండియన్ వ్యక్తి అయి ఉండొచ్చు, అమెరికన్ వ్యక్తి అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన కొత్త టారిఫ్ పాలసీలో ఆటోమొబైల్స్ మీద 26% టారిఫ్ అని పెట్టేశారు. ఆయనకి ఇలాన్ మస్క్ మీద ఉండే ప్రేమ లాంటిది. ఆయనకి చాలా పెద్ద కంపెనీ ఉంది అక్కడ, టెస్లా అని. ఇప్పుడు ఒక యూరోపియన్ కార్ గానీ, జర్మన్ కార్ గానీ అమెరికాలో వాళ్ళ కారుని దింపి డైరెక్ట్ గా టెస్లాతో పోటాపోటీ యుద్ధం చేయలేవు, సేమ్ మార్కెట్ స్పేస్ లో ఉండవు ఈ టారిఫ్ల వల్ల. ఇప్పుడు ఎక్స్ట్రా టారిఫ్ అంటే ఏంటి, అది బయట నుంచి రావు డబ్బులు. గవర్నమెంట్ కి మేము ₹30 ఇస్తున్నామంటే ఆ ₹30 మేము కన్జ్యూమర్ నుంచి తీసుకోవాలి. ఒక 30% టారిఫ్ అనుకుంటే ఒక $100 $30 మేము గవర్నమెంట్ కి ఇస్తున్నాం అంటే అదే $30 మేము కన్స్యూమర్ నుంచి తీసుకుంటాం కదా. సో జర్మన్ కార్ వాల్యూ పెరిగిపోతుంది, 30% పెరుగుతుంది. టెస్లాకి ఫ్రీ గ్రౌండ్ ఇచ్చినట్టు అయిపోతుంది. క్లీన్ పిచ్ మీద ఫుల్ టాస్ వేసినట్టు, కొట్టినోడికి కొట్టినంత దున్నుకొని వెళ్ళిపోతాడు ఆయన. బట్ ఒక కన్స్యూమర్ కి, ఒక సగటు వ్యక్తికి టెస్లా కాకపోతే వేరే ఆప్షన్ ఉండదు అమెరికాలో. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే కార్ల విషయంలో. ఇలా ప్రతిదీ టూత్ పేస్ట్ నుంచి బెడ్షీట్ వరకు, సెల్ ఫోన్ల నుంచి ఐటీ ఉద్యోగాల వరకు, ఐటీ అవుట్ సోర్సింగ్ మీద కూడా అమెరికన్ గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తే వాళ్ళ సర్వీస్ ఎందుకు అమెరికన్ కంపెనీ తీసుకుంటుంది? మరి అప్పుడు దానికి కరెస్పాండింగ్ ఇండియన్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళ ఐటీ ఉద్యోగాలు వెళ్ళిపోవాలి కదా. సో ఉద్యోగాలు పోతాయి, ప్లస్ టారిఫ్లు కట్టి ఎక్కువ ధరలు కట్టి బయట ప్రోడక్ట్ వచ్చి అమెరికన్ సూపర్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళు ఎక్కువ ధరలు పెట్టాలి కదా. ఎక్కువ ధరలు పెడితే మరి అమెరికన్ కన్స్యూమర్ ఎందుకు కొంటాడు? అమెరికన్ ప్రోడక్టే కొనుక్కుంటాడు. వాళ్ళకి ఆప్షన్స్ తగ్గిపోతాయి. బట్ దానికి అదనంగా అక్కడ స్టాక్ ఉండిపోవడం వల్ల ఇక్కడ కొత్త ప్రొడ్యూస్ ఉండదు. సో ఈ దేశాల్లో కూడా ఉద్యోగాలు పోతే ఆ సెక్టర్ లో మీకు అర్థం అవుతుంది కదా ఈ చైన్ రియాక్షన్ ఎలా ఉందో. నేను చెప్పుకుంటూ పోతే ఇది ఎలా వెళ్తానే ఉంటుంది. దీనివల్ల మేజర్ గా ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్ 3. ఒకటి అమెరికానే బాగా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఎక్స్పోర్ట్స్ 50% వరకు తగ్గిపోతాయని చెప్పి ఎస్టిమేట్ నడుస్తుంది. ఇదేంటి వేరే కంట్రీస్ మళ్ళీ రెసిప్రోకల్ టారిఫ్లు పెట్టకపోతే అవి పెడితే 66% అని ఎస్టిమేట్. మెక్సికోకి 38% అయితే కెనడాకి 34%. ఇలా ప్రపంచంతో ఒక బ్లడ్ బాత్ లోకి వెళ్ళిపోతుంది. 5 సెక్టర్స్ ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతాయి: ఆటోమొబైల్, అగ్రికల్చర్, రీటైల్, టెక్నాలజీ అండ్ కన్స్ట్రక్షన్. దీనికి సంబంధించి మీరు ఏదైనా చదువుతున్నా, ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నిస్తున్నా ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ట్రంప్ తీసుకునే డెసిషన్ వల్ల. దీని మీద ఇండియా ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంది. బట్ దానికన్నా ముందు వేరే ప్రపంచం ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ యూరోపియన్ యూనియన్ ఏముంటది, సెట్ ఆఫ్ కంట్రీస్ ఇన్ యూరోప్, వాళ్ళ డైరెక్ట్ ప్రెస్ రిలీజ్ లో ఇది WTO రూల్స్ కి విరుద్ధం, మేము ఖచ్చితంగా దీనికి రిటాలియేట్ అవుతాం, మా సమాధానం మీకు చెవులు పగిలిపోయేలా వినబడతాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. యూకేకి సంబంధించిన స్టీల్ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్ మోస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. సో వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన ప్రెస్ రిలీజ్ లో ఇది డివాస్టేటింగ్, ఇది లాంగ్ టర్మ్ లో మన ఇద్దరు కంట్రీస్ ఎఫెక్ట్ అవబోతున్నాయి, మరి మీ ఇష్టం మరి అంటున్నారు. The tariffs will also hurt consumers around the world. It will be felt immediately. Millions of citizens will face higher grocery bills. Medication will cost more. To burden some bureaucracy,
the costs of doing business with the United States will drastically increase. ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ యాంటనీ ఆల్బనీస్ అంటారు ఆయన, ఇది కంప్లీట్లీ ఇల్లాజికల్, ఇది అన్ఫ్రెండ్లీగా మీరు బిహేవ్ చేస్తున్నారు, మేము చాలా హర్ట్ అయ్యాం. The administration's tariffs have no basis in logic and they go against the basis of our two nations. అన్ని కంట్రీస్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి కానీ 26% టారిఫ్ పెట్టిన మన ఇండియా ఇంకా మాట్లాడలేదు. దాదాపు అన్ని కంట్రీస్ మీద అలాగే ఉన్నాయి. ఇండియా 26%, సౌత్ కొరియా 25%, థాయిలాండ్ 35%, జపాన్ 24%, చైనా 54%. సో అందరూ లోపల కోపంగానే ఉన్నారు. అలాగే ఇండియా కూడా కోపం ఉంది కానీ వాళ్ళు ఇప్పుడు దాకా బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎందుకంటే ఇండియాకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వీడియో బిగినింగ్ లో నేను చైనా గురించి మాట్లాడా. చైనా ఏముంది, నేను జపాన్ సౌత్ కొరియా కలిపి ఉంటాం, మేము కలిసి మేము రిటాలియేట్ అవుతాం, ఏం చేసినా కలిసే చేస్తాం, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అందరూ ఒక్కటయ్యాం అంటున్నారు కదా. ఇండియాకు ఉండే వన్ ఆఫ్ ద ఆప్షన్స్ ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో జత కట్టాలి. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాట ఎవడో విండు, వాళ్ళ కోపం వచ్చినా ఎవరు పట్టించుకోరు. జియో పొలిటికల్ గా చాలా వీక్ కంట్రీస్ అవి. ముఖ్యంగా పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన నైబరింగ్ కంట్రీస్ కి అయితే బ్లడ్ బాత్ నడుస్తుంది. నేపాల్ లాంటి కంట్రీకి కూడా 10% పెడుతున్నారు. ఇన్ఫాక్ట్ 10% అనేది ఒక బేస్ లా చేసి పెట్టేశారు. ఏది ఎల్ సాల్వడార్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ అలాంటి కంట్రీస్ మీద కూడా మినిమం 10% ఉంటుంది. అట్లీస్ట్ మనుషులు ఉండే ప్రదేశాలకు ఓకే. ఆస్ట్రేలియా దగ్గర ఒక చిన్న ఐలాండ్ ఉంది, హర్డ్ అండ్ మెక్డొనాల్డ్ ఐలాండ్ అని. అక్కడ మనుషులు ఉండరు, ఓన్లీ పెంగ్విన్స్ ఉంటాయి. పాపులేషన్ 0. ఆ దేశాన్ని కూడా ఇలా బోర్డులా పట్టుకొని ఆ దేశం మీద కూడా మేము 10% వేస్తామని వివరిస్తున్నారు ఆయన. ఇంకానే మార్స్, వీనస్, జూపిటర్ అనట్లేదు. రేపు పొద్దున్న ఇలాన్ మస్క్ గారు మార్స్ వెళ్తే మార్స్ పేరు కూడా వచ్చేలా ఉంది పర్టికులర్ బోర్డు మీద. నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. ట్రంప్ గారు వచ్చిన దగ్గర నుంచి చాలా మంది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ సబ్స్క్రిప్షన్స్ అన్ని క్యాన్సిల్ చేసి పడేశారు. మాకు న్యూస్ ఆన్ చేస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా వైవిధ్యభరితంగా ఉంది, సేద తీరడానికి చాలా సౌకర్యంగా ఉంది అంటున్నారు. ఎనీవేస్, ఇండియాకి చైనాతో ఉండడం ఒక ప్లాన్ అయితే ఆల్రెడీ గత 2-3 నెలలుగా మనం తగ్గిస్తానే వెళ్తున్నాం. కొంచెం ఫ్రెండ్లీ డిప్లొమసీ చేసి వాళ్ళతో అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడి, అరే బాబు నాయనా సిచ్యువేషన్ ఇలా ఉంది, మన ఇద్దరికి నష్టం, వీఆర్ ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్పే పద్ధతి ఒకటి. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు కూడా మొన్న రిలీజ్ చేసిన యూనియన్ బడ్జెట్ లో ఇది వరకు 100%, 150% అలా ఉండేవి. 0.3% ఆఫ్ ద వస్తువులకు మాత్రమే అలా ఉండేది. చాలా తక్కువ, ఎక్కడో ఏదో హ్యార్లీ డేవిడ్సన్ అదో ఇదో. దాన్ని కూడా కట్ చేసి మాక్సిమం 70% ఉండేలాగా, యావరేజ్ టారిఫ్ మన అమెరికా మీద పెట్టేది ఒక 10% ఉండేలా మాత్రమే మనం ప్లాన్ చేసాం. మన ఎకనామిస్టులు కూడా అదే మాట అంటున్నారు. ఈ 52% మనం వేస్తామని ఏ మ్యాథ్స్ ఈక్వేషన్ లో డెడ్యూస్ చేశారో ఆయన. నాకు మీరు చెప్పండి, ఇండియా ఈ రెండిట్లో ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి? చైనా పక్కన ఉండాలా లేదా యూఎస్ పక్కన వెళ్ళి నిలబడాలి? ఇన్ని కంట్రీస్ మీద వేసిన యూఎస్ అసలు రష్యా పేరు ఎందుకు లేదు అక్కడ? చాలా మంది డౌట్ వచ్చి ఉండొచ్చు. దాని ఆన్సర్ చాలా సింపుల్. రష్యాతో ఆల్రెడీ యూఎస్ ఒక ట్రేడ్ వార్ లో ఉంది, శాంక్షన్ వార్ లో ఉంది. యుక్రెయిన్ గవర్నమెంట్ తో పెట్టుకున్న గొడవ టైం నుంచి, అది బైడెన్ గారి టైం నుంచి ఉంది, అది బాగా తగ్గిపోయింది. ఇన్ఫాక్ట్ $35 బిలియన్ ఉండేది 3.5 బిలియన్ వచ్చేసినట్టు ఉంది. సో ఆల్రెడీ బిజినెస్ లేదు, ఇంకా టారిఫ్ ఏం వేస్తామని చెప్పి వాళ్ళు కొత్తగా ఏం వేయలేదు. అండ్ వీటిలన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. యూఎస్ ఇన్ఫ్లేషన్ 4% పెరగబోతుంది ట్రంప్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల. ట్రంప్ గారు చాలా కూల్ గా, ప్రస్తుతానికి మీరు కొంచెం నష్టం చూస్తారేమో కానీ ఓవరాల్ గా అమెరికా బాగుపడుతుంది అని ఆయన చెప్తున్నారేమో కానీ. I hate to predict things like that. There is a period of transition because what we're doing. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఉద్యోగాలు వస్తాయి, కొత్త ఫ్యాక్టరీలు పెడతాం, ఇక్కడ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుందని ఆయన వ్యూ పాయింట్ ఆయనకు ఉంది. బట్ కొంచెం జూమ్ అవుట్ చేస్తే మనకు చాలా క్లియర్ గా కనబడుతుంది. ఫస్ట్ జరిగేది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, వస్తువుల ధరలు పెరిగిపోతాయి. అమెరికా హైలీ ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ. ఒకప్పుడు అంటే 1930s ఆ టైంలో ఒక 5%, 6% ఉండేదేమో కానీ ప్రస్తుతానికి 15% ఇంపోర్ట్ మీద డిపెండ్ అవుతుంది అమెరికా. మరి అంత డిపెండ్ అయ్యేటప్పుడు సడన్ గా వాటి ధరలు పెరిగితే ప్రజలు దాన్ని ఎఫర్ట్ చేయలేరు. సో డాలర్ వాల్యూ పడిపోతుంది. దాన్నే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు ఎకనామిక్స్ లో. తర్వాత సప్లై చైన్స్ ఏవైతే ఇప్పటిదాకా కష్టపడి మనం పెట్టుకున్నాం గ్లోబలైజేషన్ లో, చైనా నుంచి యూఎస్కి వెళ్ళేది, యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేది, ఇండియా నుంచి తైవాన్ వెళ్ళేది, ఇలాంటి ఈ గ్లోబల్ సప్లై చైన్ అంతా గజిబిజ్ అయిపోతుంది. ఎవరికి ఎప్పుడు ఎలా ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఆ సిచ్యువేషన్ లో పడిపోతారు ట్రేడర్స్. ప్లస్ అమెరికా డొమెస్టిక్ ప్రొడక్షన్ చీప్ అనుకుంటుందేమో కానీ ఒక్కసారి ట్రై చేస్తే కానీ నాకు అర్థం కాదు. వాళ్ళ దగ్గర చీప్ లేబర్ లేదు. ఈ లేబర్ అనే వర్డ్ నేను చాలా జాగ్రత్తగా వాడతాను, నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. పాపులేషన్ లేనప్పుడు ఉండదు కదా, అలా మాట్లాడుతున్నా. ఇన్ఫాక్ట్ కొన్ని ఎస్టిమేట్స్ ఏం చెప్తాయి అంటే రూపాయి వాల్యూ పెరుగుతుందేమో. ఎందుకంటే ఈ యూఎస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ హెడ్ ఆఫీస్ ఇండియాలో పెట్టుకుంటాయేమో. చైనీస్ ఏమైనా బలమైన టారిఫ్స్ వేస్తే దాన్ని బైపాస్ చేయడానికి అని అంటున్నారేమో కానీ దానికి కూడా చాలా తక్కువ ఛాన్స్ ఉంది. ఇండియా మీద కూడా 26% టారిఫ్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇంకా గట్టిగా మాట్లాడితే ఇండియా ఆయిల్ చాలా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ గోల వల్ల ఆయిల్ వాల్యూ పెరిగితే మనకే నష్టం, రూపాయి వాల్యూ తగ్గిద్ది. ఈ బ్లడ్ బాత్ ఎవరికి మంచిది కాదు. ఆల్రెడీ 100 సంవత్సరాల క్రితం యూఎస్ ఇది ట్రై చేసి చేతులు కాల్చుకుంది. అప్పట్లో స్మూత్ హాలీ టారిఫ్ యాక్ట్ అని చెప్పి ఇలాంటి ట్రంప్ ఉండే ఆలోచన విధానమే వాళ్ళకు కూడా ఉండేది. మన ప్రొడక్ట్ మనమే పండించాలి, మన స్టీల్ మనమే చేసుకోవాలి, మన ఇండస్ట్రీలు మనమే పెట్టాలి అనే ఒక ఆలోచనతో ప్రపంచం అంతా టారిఫ్లు పెట్టేశారు. అప్పట్లోనే 20,000 ఇంపోర్టెడ్ గూడ్స్ మీద వాళ్ళు టారిఫ్లు పెట్టారు, వాళ్ళ ఫార్మర్స్ ని, వాళ్ళ ఇండస్ట్రియలిస్ట్ని కాపాడుకోవడానికి. అప్పుడు కూడా ఇలాగే వేరే కంట్రీస్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, నువ్వు వేస్తావా మేము కూడా వేస్తాం అని వాళ్ళు టారిఫ్లు వేసి మొత్తం గ్లోబల్ ట్రేడ్ అంతా నాశనం అయిపోయింది. ఇన్ఫాక్ట్ అప్పట్లో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా భయంకరంగా చేసి పడేసింది స్మూత్ హాలీ ఎఫెక్ట్. ఇద్దరు సెనేటర్స్ పెట్టింది. రీడ్ స్మూట్ అనే వ్యక్తి ఒకడైతే, విలిస్ హాలీ అనే వ్యక్తి ఇంకొకడు. వీళ్ళిద్దరు చాలా కన్స్ట్రక్టివ్ గా చేసి ఆ టైంలో పెట్టారు. అది రివర్స్ లో బెడిసి కొట్టింది. అప్పటి నుంచి టారిఫ్లు
తగ్గుతానే వచ్చే, గ్లోబలైజేషన్ పెరుగుతానే వచ్చింది. ఫైనల్ గా కన్స్యూమర్ హ్యాపీ అయ్యేవాడు. నువ్వు కొనుక్కునే టీ-షర్ట్ ధర తగ్గేది. ఒక రైతు కొనుక్కోవాలంటే పెస్టిసైడ్ ఆప్షన్స్ పెరిగేవి. అది ఏ దేశంలో అయినా, అటు ఆస్ట్రేలియా నుంచి ఇటు తైవాన్ వరకు. ఇది ఖచ్చితంగా కరెక్ట్ అయిన పరిణామం కాదు. దీని వెనకాతల కరెక్ట్ అయిన మ్యాథ్స్ కూడా లేదు. దిస్ ఇస్ బియాండ్ మ్యాథ్స్. ఆయన ఏదైతే ఆయన బోర్డు పట్టుకొని వచ్చాడో డొనాల్డ్ ట్రంప్ గారు, చాలా విషయాల్లో ఆయనతో నేను ఏకీభవిస్తా. బట్ ఇందులో మాత్రం ఖచ్చితంగా కాదు. కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేస్తారు ఉద్యోగాలు పోయి. కొన్ని కోట్ల మందికి వస్తువుల ధర వాళ్ళ నెత్తి మీద పడుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు కింద కామెంట్స్ లో రాయండి. నేను ఏదైనా పాయింట్ మిస్ అయి ఉన్నా కూడా, మీరు ఏదైనా యాడ్ చేద్దాం అనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్ ఉంది. ఒక మంచి డిస్కషన్ ఫోరం లో పెడదాం. లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఇవాళ ఎవరైతే ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారేమో. బట్ రెగ్యులర్ క్రౌడ్ కి ఒక టఫ్ క్వశ్చన్ అడుగుతున్నా నేను. ఈ ఆన్సర్ మీకు వస్తే లెట్ మీ నో. ఇంపోర్ట్ ట్యాక్సెస్ వల్ల డొమెస్టిక్ కస్టమర్ ఫీల్ అయ్యే బాధని, భారాన్ని ఎకనామిక్ టర్మ్స్ లో ఏమంటారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూత్ పేస్ట్ ఇండియా నుంచి యూఎస్ వెళ్తే దాని ధర $20 ఉండాల్సిన దాని ధర $40 అయితే ఆ భారం అక్కడ కన్స్యూమర్ మీద పడితే ఆ భారాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ఆర్బిటేజ్, ఆప్షన్ బి డంపింగ్, ఆప్షన్ సి పాస్ త్రూ, ఆప్షన్ డి హెడ్జింగ్. రోజు లెటెస్ట్ గెట్ లిటిల్ బిట్ మోర్ స్మార్టర్. నేను ఆన్సర్ ని ఖచ్చితంగా నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టేస్తాను. తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వచ్చేసేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఏదైనా ఇద్దాం అనుకున్నా, నాతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూద్దాం అనుకున్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. వచ్చేసేయండి, లెట్స్ కనెక్ట్ దేర్. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ million ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఈజీలీ బి ఏబుల్ టు ఫైండ్ మీ. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం ఏదైతే ఉందో, ఈ రిటెన్షన్ ఏదైతే ఉందో, నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి ఏ రోజు మిస్ అవ్వకుండా, ఎందుకంటే ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో యూ డిజర్వ్ టు నో ఇట్. ఇది సింపుల్ లాంగ్వేజ్ లో బ్రేక్ చేయాలి, అందరికీ అర్థం కావాలి. ఎందుకంటే మీరు తీసుకునే కెరియర్ డెసిషన్స్ నుంచి పర్సనల్ డెసిషన్స్ వరకు మన చుట్టూ ఉండే న్యూస్ మనల్ని ఎఫెక్ట్ చేయాలి. అదే నా ప్రయత్నం. అండ్ మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం ఏ సెకండ్ వేస్ట్ చేయకుండా గట్టిగా మాట్లాడాలి, బలంగా మాట్లాడాలి అనే దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. అండ్ కొత్తగా వచ్చి ఈ పాయింట్ దాకా వచ్చుంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలని మీరు కోరుకుంటారు కదా. మరి దానికి ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్ స్వామి. అండ్ 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను. ఈ పర్టికులర్ వీడియో పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఇన్ఫిల్ట్రేటర్స్ కలిపి ఎల్ఓసి దగ్గర ఇండియాని మభ్యపెట్టి లోపలికి వద్దాం అనుకున్నారు. ఇండియన్ ఆర్మీ కరెక్ట్ మాస్ రిప్లై ఇచ్చింది. దాని గురించి ఒక వీడియో చేశా. కశ్మీర్ ఇష్యూ గురించి కూడా మాట్లాడే దాని గురించి, కశ్మీర్ నీది, కశ్మీర్ నాది, కశ్మీర్ మనది అనే పాయింట్ ని కరాఖండిగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశా. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి, అక్కడ ఉండే 400 ఎకరాల్లో లీగాలిటీకి, మొరాలిటీకి, న్యాయానికి, ధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ఒక వీడియో చేశాను నేను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మొత్తం విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేశా. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above inflation, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.